ఎవరైతే కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు రానున్న డేస్లో నుంచి అప్ టు 3 months కంటిన్యూగా రెయిన్ సీజను కాబట్టి ఛాన్సే లేదు ప్రాక్టీస్ చేయడానికి. మీకు తిరుపతి అంటే నేను తిరుపతిలో ప్రజెంట్ కోచింగ్ ఇస్తున్నాను. నా దగ్గర ఒక 100 మంది ఉన్నారు. ఈ 100 మందిలో 4 బ్యాచ్లు చేసుకున్నాను. ఓన్లీ లాంగ్ జంప్కు మాత్రమే 4 బ్యాచెస్, మిగిలిన మొత్తం వచ్చేసి ఒకే బ్యాచ్ ఉంటుంది. కాబట్టి ఈ 4 బ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి మినిమం 4.5 దూకేవాళ్ళు, 480, 5 అబవ్ ఉండే వాళ్ళని అట్లా 4 బ్యాచ్లు డివైడ్ చేసుకొని చేస్తున్నాను. మీకు దీనికి మొత్తానికి కేవలం 2000 ఫీజుతో మాత్రమే అప్ టు ఈవెంట్స్ ఎప్పుడైతే జనవరిలో జరగబోతున్న ఈవెంట్స్కి డిసెంబర్ జనవరిలో తప్ప బిఫోర్ జరిగే అవకాశాలు లేవు. ప్లస్ కోస్టల్ ఏరియాలో ఉండే వాళ్ళు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి ఇది మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కరూ బిఫోర్గా అంటే మీకు వర్షాలు రైనీ సీజన్ తగ్గిన తర్వాత వెంటనే ఈవెంట్స్ జరిగే అవకాశాలు 100% ఉంటాయి. అప్పటికి మీరు ఈ టైంలో కూర్చొని తినేసి లావికిపోవడం తప్ప ఈవెంట్ చేసే ఛాన్సెస్ ఉండవు. కాబట్టి దీనికి మీకున్న ఏకైక అవకాశం ఏంటంటే అంటే నేను ఇండోర్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాను. ఎవరే కానీ లావెక్కకుండా జంప్స్ని కంటిన్యూగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఇండ్యూరెన్స్ని డెవలప్ చేసుకుంటూ ఉండేదానికోసము నేను ఇక్కడ తిరుపతిలో ప్రాక్టీస్ చేపిస్తున్నాను. ప్రతి బ్యాచ్లో మీరు గతంలో చూసుకున్నారంటే ప్రతి బ్యాచ్లో నా దగ్గర 13 నుంచి 14 బ్యాచ్ కానీ 16 బ్యాచ్ కానీ 18 కానీ 22 బ్యాచెస్లో ప్రతిసారి నా దగ్గర RSL చాలామంది ఉన్నారు. ఓకేనా, మినిమం అంటే 5 మంది, 100 మంది అని నేను చెప్పను కానీ 5 మంది ఒక్కొక్క బ్యాచ్లో ఈజీగా అయ్యారు. ఇంకా ప్రతి బ్యాచ్లో కానిస్టేబుల్ లెక్కలేనంతమంది AR కానిస్టేబుల్స్ అయ్యారు. కాబట్టి మీకు ఒకసారి ఎంక్వైరీ చేయండి తిరుపతిలో కిరణ్ సార్ అంటే ఏంటి, ఎట్లా ఏంటి అనేది. నేను ఎక్కడే కానీ యూట్యూబ్లు చేయడము, ఆన్లైన్లో పెట్టడం ఇలాంటివి ఏం చేయలేదు. ఫస్ట్ టైము ఇప్పుడు కూడా ఎలివేట్ అవుతున్నాను. ఎంక్వైరీ ద్వారానే రండి. ఓన్లీ అప్ టు ఈవెంట్స్ వరకు నేను 2000 మాత్రమే తీసుకున్నాను. ప్రతి నెల తీసుకోవడం ఇలాంటివి ఏమీ నా దగ్గర లేదు. కాబట్టి మీరు వచ్చారంటే 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.